హాయ్! ఈరోజు మనం పార్లమెంట్ ఆఫ్ ఇండియా కోసం తెలుసుకుందాం. ఉదాహరణకి ఒక ఫ్యామిలీలో డిసిషన్స్ తీసుకోవాలనుకుంటే కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక మాట అనుకొని దానికి కట్టుబడి ఉంటాం. అలాగే మన దేశానికి సంబంధించిన మేజర్ డిసిషన్స్ అన్నీ ఢిల్లీలోని పార్లమెంట్లో తీసుకుంటాం. పార్లమెంట్ సిస్టంలో ముఖ్యంగా 3 భాగాలుంటాయి. లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. పార్లమెంట్ అంటే దేశ స్థాయిలో చట్టాలు చేయడం, బడ్జెట్ ఆమోదించడం, ప్రభుత్వాన్ని నియంత్రించడం, ప్రజల తరపున దేశాన్ని పరిపాలించడం. ఇవన్నీ చేసే అత్యున్నత శాసన వ్యవస్థే పార్లమెంట్. ఇంకొక ముఖ్య గమనిక, పార్లమెంట్ ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించినప్పుడే అది చట్టంగా అమల్లోకి వస్తుంది. ఇప్పుడు మనం పార్లమెంటు భవనాన్ని చూద్దాం రండి. ఆ గుండ్రని ఆకారంలో కనిపించే భవనం పాత పార్లమెంట్ భవనం. అక్కడ వసతులు మరియు టెక్నాలజీ కొరత కారణంగా మనకి కొత్త పార్లమెంట్ భవనం అవసరమైనది. ఇక్కడ కనిపించే ఈ భవనమే ఇప్పుడు మన కొత్త పార్లమెంట్ భవనం. దీన్ని నరేంద్ర మోదీ గారు డిసెంబర్ 10, 2020న ప్రారంభించారు. దీని విస్తీర్ణం మొత్తం 65,000 చదరపు మీటర్లు. దీనికి మొత్తం 6 ద్వారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం లోక్సభ ఛాంబర్ని చూద్దాం రండి. ఇది జాతీయ పక్షి నెమలి స్ఫూర్తితో రూపొందించబడింది. ఇక్కడ సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. మొత్తం సీట్ల సంఖ్య 543. ఇందులో 272 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకి మెజారిటీ వస్తుంది. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ పార్టీ నాయకుడు ప్రధాని అవుతారు. ఇక్కడ బిల్లులను మంత్రి లేదా సభ్యుడు ప్రవేశపెడతారు. సభ్యులు బిల్లు ఉపయోగాలు మరియు నష్టాలను చర్చించి సవరణలు తెలుపుతారు. ఈ సభలో బిల్లు మెజారిటీ ఓటింగ్ పొందిన తర్వాత రాజ్యసభకు పంపిస్తారు. అక్కడ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారు. అప్పుడు ఒక బిల్లు చట్టంగా మారుతుంది. లోక్సభలో బడ్జెట్ ఆమోదం, మనీ బిల్లు, చట్టాలు చేయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించగల సమర్థత ఇక్కడ ఉంటుంది. లోక్సభ అంటే ఒక పవర్ హౌస్ లాంటిది. రాజ్యసభ ఛాంబర్ని చూద్దాం రండి. ఇది జాతీయ పుష్పం కమలం స్ఫూర్తితో రూపొందించబడింది. రాజ్యసభలో సభ్యులను ఎమ్మెల్యేస్ ద్వారా ఎన్నుకోగలుగుతాం. ఇక్కడ మొత్తం సంఖ్య 245 మంది. ఈ సంఖ్యను వివిధ రాష్ట్రాల జనాభా ఆధారంగా నిర్మించారు. ఇక్కడ సభ్యులు ఏం చేస్తారంటే లోక్సభలో తయారైన బిల్లులను ఇక్కడికి పంపిస్తారు. ఈ రాజ్యసభ సభ్యులు ఆ బిల్లులను
సమీక్షించి మార్పులను తెలుపుతారు. సాధారణ బిల్లులు రిజెక్ట్ చేయగలిగే శక్తి ఇక్కడ ఉంటుంది. మనీ బిల్లు మరియు కాన్స్టిట్యూషనల్ బిల్లులను వీళ్ళు రిజెక్ట్ చేయలేరు. ఇక్కడ ముఖ్యంగా వివిధ రాష్ట్రాల సభ్యులు ఉండటం కారణం చేత రాష్ట్ర ప్రయోజనాల కోసం సభ్యులు పనిచేయగలిగే శక్తి ఇక్కడ ఉంటుంది. పార్లమెంట్ అంటే దేశ స్థాయి, అసెంబ్లీ అంటే రాష్ట్ర స్థాయి. ఇక్కడ ప్రజలు ఎమ్మెల్యేస్ని ఎన్నుకుంటారు. ఏ పార్టీ అయితే మెజారిటీ వస్తుందో ఆ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. ఆ పార్టీ సభ్యులు చీఫ్ మినిస్టర్ అవుతారు. ఆ ఏరియాలో జరిగే ప్రాబ్లమ్స్ను డిస్కస్ చేసి సాల్వ్ చేస్తారు. ఈరోజు మనం పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ కోసం తెలుసుకున్నాం. ఇక సెలవు. మరిన్ని వీడియోస్ కోసం అనలిస్ట్ విక్రమ్ సూర్యాని ఫాలో చేయండి.